హలో అండి, నా పేరు డాక్టర్ వివస్వన్. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఎట్ ఇందిరా క్లినిక్, ప్రగతి నగర్. వెల్కమ్ టు బిఎంఎస్. మనకి రోజువారీ చూస్తున్న దాంట్లో కొంతమంది చాలా ఈజీగా చిరాకు పడతారు, కోపడుతూ ఉంటారు. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారనే విషయం మనకు అర్థం కాదు. వాళ్ళలో ప్రతి చిన్న విషయానికి చీటికి మాటికి కోపమే వాళ్ళ యొక్క ప్రధాన లక్షణంగా కనబడుతుంది. వాళ్ళతో మాట్లాడడానికి కూడా కొన్ని సందర్భాల్లో మనం భయపడాల్సి వస్తుండేది. కొంతమంది అధికారులు వాళ్ళు ఎలా ఉంటారంటే, అమ్మో ఆయనకు బాగా కోపము, ఆయన దగ్గరికి పోవడం కష్టము. లేదు, మన ఫ్యామిలీలో కూడా కొంతమంది అమ్మో ఆయనతో మాట్లాడడం చాలా కష్టము, ఆయనకు బాగా ఫ్రీక్వెంట్గా కోపం వస్తుంది, నీ ఇష్టం ఉన్నట్టు తిట్టేస్తుంటారు. ఇలాంటివి మనం చాలా కామన్గా డైలీ లైఫ్లో మనము చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి అందరికీ ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్ అనేది కాస్త వాళ్ళలో లోపం ఉంటుంది. సో వాళ్ళకి చాలా యాంగర్ ఇష్యూస్ ఉంటుంది. దీనికి ఎందుకు ఆ యాంగర్ ఇష్యూస్ ఉంటున్నాయి అనే దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. కొంతమందిలో ఏంటంటే కొన్ని రకాల పదార్థాలకి అలవాటు పడ్డప్పుడు, అంటే ఆల్కహాల్ కానీ, కెనబిస్ కానీ, సిగరెట్స్ కానీ, గుట్కాలు, జర్దాలు ఇలాంటివి ఏమైనా అలవాటు పడ్డప్పుడు మనకేమవుతుందంటే బాడీ ఒక రకమైన ఇబ్బందులకు గురవుతుంది. సో దానివల్ల ఈజీగా యాంగర్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రెండవది, కొంతమందిలో డిప్రెషన్ లక్షణాలు ఉన్నప్పుడు కూడా ఆ లక్షణాలు ముఖ్యంగా డిప్రెషన్ లక్షణాలు కాకుండా యాంగర్ లక్షణాల్లో కనబడుతూ ఉంటుంది. కొన్ని రకాల సైకోసిస్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కోపము అనేది ప్రిడామినెంట్గా కనబడుతూ ఉంటుంది. కొంతమందిలో కొన్ని రకాల పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటుంది. ముఖ్యంగా టైప్ బి పర్సనాలిటీ ట్రైట్స్, దాంట్లో ఏంటంటే బోర్డర్ లైన్ పర్సనాలిటీ ట్రైట్స్ కానీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ కానీ, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పర్సనాలిటీయే అలా కోపదారి మనిషిలాగా కనబడుతూ ఉంటారు. సో ఇవి ముఖ్యంగా మనకు కనిపించే డిఫరెంట్ రీజన్స్. కొంతమందికి కొన్ని రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా చాలా ఈజీగా కోపం వస్తుంటుంది. అండ్ కొంతమందికి కొన్ని రకాల ఫిజికల్ డిజార్డర్స్ లైక్ డిప్రెషన్తో, దాన్ని ఏమంటారు, డయాబెటీస్తో ఉన్నా, హైపర్ టెన్షన్తో ఉన్నా, లేకపోతే కొన్ని రకాల హార్మోనల్ డిజార్డర్స్తో ఉన్నా కూడా వీళ్ళకి ఏమవుతుందంటే ఈజీగానే కోపం వస్తుందండి. ఈ కోపం వచ్చేదానికల రీజన్స్ ఏంటియో మనం ఈజీగా కనుక్కొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తే వీళ్ళు ఈ పర్టిక్యులర్ ఈజీగా యాంగర్ రావడం అనేది మనం తగ్గించవచ్చు. జనరల్గా వీళ్ళకి థెరపీస్ ఈజీగానే అవైలబుల్ ఉంటాయి. ఆ థెరపీస్ కనుక వీళ్ళు తీసేసుకుంటే ఈ రకమైన యాంగర్ ఇష్యూస్ నుంచి దూరం అవ్వచ్చు. కొన్ని రకాల మత్తు పదార్థాల వల్ల కూడా ఇలాంటి సందర్భాలు వస్తాయి. కాబట్టి ఆ మత్తు పదార్థాలకి దూరం చేసేస్తే ఈ యాంగర్ ఇష్యూస్ అనేటివి బాగా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. రీజన్ తెలుసుకొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇచ్చేసి యాంగర్ ఇష్యూస్ని మనం కంట్రోల్ చేస్తే వాళ్ళ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళ పక్కల వాళ్ళు ఉన్న లైఫ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కలిసి దానికి సంబంధించిన సరైన చికిత్స తీసుకోండి.